బీసీ ఎస్సీ సెట్టిబలిజకు సంబంధించిన వ్యవహారం, గూడూరు ఉమాబాల ఈమె నర్సాపురం నుంచి చూసుకున్నారు, ఆమె బీసీ సెట్టిబలిజ, ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గం, మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ఈయన డాక్టర్ ఓసీ సామాజిక వర్గం కాపు, అలాగే విజయవాడ చూసుకుంటే కేసినేని నాని ఓసీ కమ్మ, గుంటూరు నుంచి చూసుకుంటే కిలారి వెంకట రోషయ్య ఓసీ కాపు, నర్సరావుపేట నుంచి చూసుకుంటే డాక్టర్ పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ బీసీ అలాగే యాదవ సామాజిక వర్గం, బాపట్లకు చూసుకుంటే నందిగమ సురేష్ బాబు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఒంగోలు నుంచి చూసుకుంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గం, అలాగే నెల్లూరు నుంచి చూసుకుంటే సాయిరెడ్డి ఈయన కూడా ఓసీ రెడ్డి సామాజిక వర్గం, తిరుపతి నుంచి చూసుకుంటే గురుమూర్తి ఎస్సీ మాల, అలాగే చిత్తూరు నుంచి చూసుకుంటే రెడ్డప్ప ఎస్సీ మాల, రాజాపేట నుంచి చూసుకుంటే మిథున్ రెడ్డి ఓసీ రెడ్డి, అలాగే కడప నుంచి చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ రెడ్డి, అలాగే కర్నూలు నుంచి చూసుకుంటే రామయ్య బీసీ బోయ, నంద్యాల నుంచి చూసుకుంటే బ్రహ్మానందరెడ్డి రెడ్డి, అలాగే హిందూపురం చూసుకుంటే శాంత బీసీ బోయ, అనంతపురం నుంచి చూసుకుంటే శంకర్ నారాయణ బీసీ కురబ. సో దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు ఇచ్చిన 25 మందిలో 25 మందికి సంబంధించిన వ్యవహారాలు కనుక చూసుకుంటే దీంట్లో ఎస్సీలకు వచ్చేసరికి 4, ఎస్టీలకు వచ్చేసరికి 1, బీసీ నుంచి 11 మంది. Vacaciones para estrenar con hasta 45% de descuento y hasta 18 meses sin intereses. Mercado Libre. ఇప్పటికిప్పుడు ఇంకా టికెట్లు అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం అయితే ఇంకా నడుస్తోంది కాబట్టి ఇంకా ప్రకటిస్తున్నారు. ఎంపీల వ్యవహారంలో చూసుకుంటే చాలా క్లారిటీగా ఈ వ్యవహారం అయితే క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో కూడా 175 మంది ఎంపీల్లో రామదాస్ మనం కానీ చూసుకుంటే 175 మంది అసెంబ్లీలో అభ్యర్థుల విషయంలో మనం కానీ చూసుకుంటే ఎస్సీలు 29, ఎస్టీలు 7, బీసీలకు వచ్చేసరికి 48 మందికి ఇచ్చారు, 91 మందికి ఓసీలకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది, మైనారిటీలు 7 మందికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీంట్లో అవి కాకుండా మహిళలకి దాదాపుగా 19 మందికి మహిళలకు ఇచ్చిన పరిస్థితి. లాస్ట్ టైం 11 మంది మహిళలకు ఇస్తే ఈసారి దాన్ని పెంచారు. అలాగే మైనారిటీస్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ కోటాలో కూడా అంటే సామాజిక వర్గ పరంగా చూసుకుంటే దాదాపుగా గతంలో కొంటే 2019లో కంటే కూడా 2024లో పెద్ద స్థాయిలోనే వీళ్ళు పెంచిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది రామదాస్. అంటే ఇక 175 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇంకా టికెట్ల ఇంకా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ ఇష్యూని ఇంకా ఎంతవరకు చూడాలి అంటే ఇక టికెట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు వీటిల్లో ఎలా ముందుకు వెళ్తారు, దీంట్లో కొత్త అభ్యర్థులకి కొన్ని షాకింగ్ ఏమన్నా ఉంటాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దీంట్లో కొంతమందికి చదువుకున్న వాళ్ళకి తర్వాత జర్నలిస్టులకు కూడా సీట్ ఇచ్చారు. సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇందాక చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు సీట్ల వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది. అటు పార్లమెంటు సీట్లు కావచ్చు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి కావచ్చు. సామాజిక సమీకరణాల పరంగా ఏ రకంగా బ్యాలెన్స్ చేశారనుకోవచ్చు మనం? ఎస్, సమాజ పరంగా అయితే మాత్రం చాలా వరకు చాలా క్లారిటీలో ఉన్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమాజ పరంగా కానీ మనం కానీ చూసుకుంటే ఉన్న వాటిల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన దాదాపుగా 50% ఖచ్చితంగా 50% ఉన్న 25 + 175 200 సీట్లలో 100 సీట్లు అంటే ఎంపీలు ఈ రెండు కూడా కలిపి నేను చెప్తాను, రెండు కలిపి ఎంపీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు కలిపితే 200 సీట్లు. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఖచ్చితంగా బీసీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా కేటాయించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. చాలా గణాంకాలు కూడా చాలా గట్టిగానే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి టికెట్ల వ్యవహారం సీట్ల వ్యవహారంలో ఇంకా ప్రకటన అయితే జరుగుతోంది కాబట్టి ఉదయం ఆర్టీవీ మామూలుగా ఎంపీలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ లిస్ట్ ఇచ్చిందో అలాగే 175 మంది అసెంబ్లీ సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా అదే లిస్టుని ఇప్పుడు మంత్రి ధర్మన్న చదువుతున్న పరిస్థితి అయితే ఉంది.
బహుశా ఇంకా మరి కొంతసేపటికి పూర్తి స్థాయిలో 175 మంది లిస్టుకు సంబంధించి ఒక డేటా వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది రామ్దాస్. అయితే ఇప్పుడు వరకు కూడా అసెంబ్లీలకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కడ అంటే ఎంపీలకు సంబంధించి పూర్తిగా లిస్ట్ అయితే డిక్లేర్ అయింది. ఇక అసెంబ్లీకి సంబంధించి 175 మంది స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత అటు ఇటుగా కొన్ని పేర్లు ఉంటాయా ఉండవా అనేది కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇప్పటికే దాదాపుగా 60-70 పేర్ల వరకు ధర్మన్న ప్రసాద్ చదివిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇంకా 175 ఉంటే దాదాపుగా ఇంకో 10 నిమిషాలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది రామ్దాస్. కృష్ణమోహన్, అంటే ఇక్కడ 2019 సెంటిమెంట్ను ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది అభ్యర్థుల ప్రకటన సంబంధించి. ఓఎస్సీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాల నేతలతోనే ఈ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. తన తండ్రి సమాజ్ దగ్గర నుంచి ఆయన ఆ అభ్యర్థుల లిస్టు పెట్టి ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఈ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి. సో నిజంగా అంటే ఒక రకంగా సెంటిమెంట్ను ఫాలో అవుతూ వైసీపీ చేసినటువంటి ఈ ప్రయోగాలు దాదాపుగా చాలా వరకు అభ్యర్థుల మార్పులు అంటే 2023 డిసెంబర్ 11 నుంచే మనం చూస్తున్నాం. అప్పటి నుంచే మార్పులు చేర్పులు చాలా దూకుడుగా వెళ్తుంది అధికార వైసీపీ. సో ఏ రకంగా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఏ రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే దాదాపుగా మార్పులు భారీగా చేశారు. చాలామంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? అంటే ఇప్పుడు వరకు పరంగాను చూసుకుంటే దాదాపుగా ఉన్న లిస్టులో ఖచ్చితంగా 175 మందిలో కావచ్చు, లేకపోతే 25 మంది ఎంపీల్లో కుల సామాజిక సమీకరణాలు అంటారు, లేకపోతే ఇతరితర ఈక్వేషన్స్లో కూడా చాలా ఎక్కువ శాతమే అంటే 50% ఖచ్చితంగా ఫాలో అయిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కంటే కూడా ఈసారి మహిళలను కూడా పెంచారు. సార్ ఒకసారి ఇప్పుడు మనం వరకు చూసుకుంటున్న లిస్టులో కూడా ఏదైనా ఇప్పుడు వరకు ప్రకటించిన లిస్టులో కూడా మనం కానీ చూసుకుంటే ఇందాక మనం చెప్తున్నట్టుగా అసెంబ్లీ అభ్యర్థులు ఇచ్చాపురం విజయ, పలాస సిదిరి అప్పలరాజు, టెక్కిలి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మన్న ప్రసాద్, ఆముదాల వరుస తమ్మినేని సీతారాం, ఎర్చర్ల గొడ్ల కిరణ్ కుమార్, నర్సన్నపేట కృష్ణదాస్, రాజారాం తలే రాజేష్, పాలకొండ విశ్వసాయి కళావతి, కురుపం పుష్పశ్రీ వాణి, పార్వతీపురం జోగారావు, సాలూరు పేడిదన్న రాజన్న దొర, బొబ్బిలి చిన్న అప్పలనాయుడు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల అప్పలనాయుడు, విజయనగరం వీరభద్రస్వామి కొలగట్ల, శృంగవరపు కోట కడుగు శ్రీనివాసరావు, భీమలి ముత్తంజెట్టి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు సత్యనారాయణ, విశాఖ దక్షిణం వాసిపల్లి గణేష్, ఉత్తరం కేకే రాజు, విశాఖపట్నం అడారి ఆనంద్, గాజువాక గుడివాడ అమర్నాథ్, చోడవరం కరణం ధర్మశ్రీ, మాడుగుల బూడి ముత్యాలనాయుడు, అరకు మత్స్యలింగం, పాడేరు విశ్వేశ్వరరాజు, అనకాపల్లి భారత్ కుమార్, పెందుర్తి అదీప్ రాజు, యలమంచలి ఉప్పల్పాటి వెంకట రమణమూర్తి, పాకిరావుపేట కంబాల జోగులు, నర్సీపట్నం పేట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, పత్తిపాడు సి పర్వతపూర చంద్రప్రసాద్, పిఠాపురం శ్రీపతి వంగ గీత, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దూలూరి దొరబాబు, అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, ముమ్మడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం వినేపి సతీష్, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, కొత్తపేట చీర్ల జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రాజానగరం జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెలుపైన వేణుగోపాల్ కృష్ణ, జగ్గంపేట తోట నరసింహం, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు తలారి వెంకట్రావు, నిడదవోలు శ్రీనివాస నాయుడు, ఆచంట చెరుకూరు శ్రీరంగరాజు, పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు, నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు, భీమవరం గంధి శ్రీనివాస్, ఉండి పివెల్ నరసింహరాజు, తణుకు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, తడేపల్లి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు పప్పుల శ్రీనివాసరావు, దెందులూరు అబ్బయ్య చౌదరి, ఏలూరి ఆల్లానాని, గోపాలపురం తానేటి వనిత, పోలవరం తెల్లెం రాజ్యలక్ష్మి, చింతలపూడి విజయరాజు, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్, నూజివేడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు, కైకులూరు దూలం నాగేశ్వరరావు, పెడన
ఉప్పల రాము, మచిలీపట్నం పేరుని కృష్ణమూర్తి, అవినిగడ్డ రమేష్ బాబు, పామర్రు అనిల్ కుమార్ కైలే, పెనమలూరు జోగి రమేష్, విజయవాడ వెస్ట్ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్ శ్రీనివాసరావు, తర్వాత తూర్పు అవినాష్, మైలవరం తిరుపతిరావు, నందిగామ మెండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట ఉదయభాను సామినేని, పెదకూరుపాడు నంబూరు శంకర్రావు, తాడికొంట మేడికోట సుచరిత, మంగళగిరి మురుగు లావణ్య, పొన్నూరు అంబటి మురళీకృష్ణ, వేమూరు వరకూటి అశోక్ బాబు, రేపల్లి ఈపూరు గణేష్, తెనాలి అన్నాబత్తుల శివకుమార్, బాపట్ల శ్రీ కోన రఘుపతి, పత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు వెస్ట్ విడుదల రజని, గుంటూరు తూర్పు నూరి ఫాతిమా, చలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు, నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సత్తెనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నేలి, ఎర్రగొండలపాడు తాటిపత్రి చంద్రశేఖర్, దర్శి శివప్రసాద్ బుచేపల్లి, పర్చూరు ఎడం బాలాజీ, అద్దంకి పానం హమినిరెడ్డి, చీరాల కరణం వెంకట్, పేరు బలరాం గాని వెంకట్, రెండింటిలో ఒకరి సీటు అయ్యేటట్టుగా ఉంది. సంతనూతలపాడు మేరుగా నాగార్జున, ఒంగోలు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, కందుకూరు బుర్రా మసూదన్ యాదవ్, కొండేపి ఆదిపోలపు సురేష్, మార్కాపురం అన్న రాంబాబు, గిద్దలూరు కందుకూరు నాగార్జున రెడ్డి, కనిగిరి దుద్దులాడ నారాయణ యాదవ్,